Hello everyone, welcome to our channel Maths by Pritham sir. In this video, we are going to discuss algebra of matrices. Now we see addition of two matrices. Let capital A is equal to Aij and capital B is equal to Bij of m by n, order m by n be two matrices. The matrix capital C is equal to Cij of order m by n, where Cij is equal to Aij plus Bij is called the sum of the matrices capital A and capital B. The sum of capital A and capital B is denoted by capital A plus B. Those Aij of m by n matrix plus Bij of m by n matrix is equal to Aij plus Bij of m by n. ఈ matrices ఎడిషన్ ఆఫ్ టూ matrices లో వాటి యొక్క ఆర్డర్ matrices ఆర్డర్ అనేది ఈక్వల్ గా ఉండాలి. ఈక్వల్ గా ఉంటే దాని ఆ టూ matrices మీద ఎడిషన్ ఆపరేషన్ కానీ అలానే సబ్ట్రాక్షన్ ఆపరేషన్ కానీ అప్లై చేయగలుగుతాము. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/1 మ్యాట్రిక్స్ తీసుకుందాం. 1 అండ్ బి మ్యాట్రిక్స్ ఇక్కడ 1/1 మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 4. దిస్ ఈజ్ ఆల్సో 1/1 మ్యాట్రిక్స్, 1 row and 1 column. Okay, now we add both capital A and capital B matrices. Capital A plus capital B is equal to సేమ్ పొజిషన్ ఇది A11 పొజిషన్ అంటే B ఇక్కడ ఉన్న B11 పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ తోటే యాడ్ చేయాలి. సో 1 plus 4 that is equal to 5 of 1/1 మ్యాట్రిక్స్. వీటి యొక్క సేమ్ ఆర్డర్, వీటి యొక్క ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి. మ్యాట్రిసెస్ యొక్క ఎప్పుడైతే ఆర్డర్ సేమ్ ఉంటుందో అప్పుడే వాటికి మధ్యలో ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఆపరేషన్స్ అనేవి అప్లై చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ now we see one more example. Capital A is equal to 1 4 2 4 of 2/2 matrix and capital B is equal to 1 2 3 4. This is also 2/2 matrix. వీటి యొక్క ఆర్డర్ అనేది సేమ్ ఉంది. సో ఈ రెండు మ్యాట్రిసెస్ మీద ఎడిషన్ ఆ సబ్ట్రాక్షన్ ఆపరేషన్ అనేది అప్లై చేయొచ్చు. ఫస్ట్ ఎడిషన్ ఆపరేషన్ అప్లై చేద్దాం. A plus B is equal to సేమ్ ఎలిమెంట్ ని సేమ్ పొజిషన్ ఎలిమెంట్ ని సేమ్ పొజిషన్ ఎలిమెంట్ తోటి యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పొజిషన్ A11 పొజిషన్, ఇక్కడ B11 పొజిషన్ ఏమైతే 1 plus 1 అండ్ సెకండ్ పొజిషన్ A12 పొజిషన్ B12 పొజిషన్ మాత్రం యాడ్ చేస్తాం, అంటే 4 plus 2. అండ్ నెక్స్ట్ A21 పొజిషన్ అలానే B21 పొజిషన్ ఆ రెండింటిని యాడ్ చేస్తాం, 2 plus 3. అండ్ నెక్స్ట్ A22 పొజిషన్ అండ్ B22 పొజిషన్ మాత్రమే యాడ్ చేస్తాం. సో 4 plus 4 is equal to 2 6 2 plus 3 5 4 plus 4 8. This is also 2/2 matrix. ఇలా మ్యాట్రిక్స్ ఎడిషన్ ని అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 3/3 మ్యాట్రిక్స్. క్యాపిటల్ A is equal to 1 2 3 4 5 6 7 1 2 of 3/3 matrix and capital B is equal to another matrix 1 4 3 2 1 2 1 1 1. ఈ మ్యాట్రిక్స్ ఇది కూడా 3/3 మ్యాట్రిక్స్. ఫ్రమ్ దిస్ A plus B ఫైండ్ అవుట్ చేద్దాం. A plus B ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ పొజిషన్ ఇవన్నీ యాడ్ చేస్తాం. ఫస్ట్ పాయింట్ 1 plus 1. నెక్స్ట్ ఈ 2 ని అలానే ఈ 4 తోటి యాడ్ చేస్తాం, 1 plus 4. నెక్స్ట్ ఈ 3 ని ఈ 3 తోటి యాడ్ చేస్తాం, 3 plus 3. నెక్స్ట్ A12 పొజిషన్ A21 పొజిషన్ అలానే B21 పొజిషన్ యాడ్ చేస్తాం, 4 plus 2. నెక్స్ట్ A22 పొజిషన్ B22 పొజిషన్ అంటే 5 plus 1. ఇక్కడ నెక్స్ట్ A23 పొజిషన్ B23 పొజిషన్ 6 plus 2. నెక్స్ట్ A31 పొజిషన్ B31 పొజిషన్ అంటే 7 plus 1. ఏ పొజిషన్ లోని ఎలిమెంట్ ని అదే పొజిషన్ లో ఎలిమెంట్ తోటి యాడ్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు సేమ్ 1 అలానే ఈ 1. A32 పొజిషన్ B32 పొజిషన్ 1 plus 1. నెక్స్ట్ A33 పొజిషన్ B33 పొజిషన్ 2 plus 1. నేను సింప్లిఫై చేస్తే 1 plus 1 2 1 plus 4 5 3 plus 3 6 4 plus 2 6 5 plus 1 6 6 plus 2 8 6 plus 2 8 7 plus 1 8 1 plus 1 2 2 plus 1 3. This is also 3/3 matrix. ఇలా మ్యాట్రిక్స్ ఎడిషన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ now we see
difference of two matrices. Same difference కూడా same. ఇందాక addition లోనైతేనేమో less operation యూజ్ చేసాం. Difference లోనైతేనేమో minus a minus b. For example, a is equal to 4. This is 1 by 1 matrix, and capital B is equal to 5. This is also 1 by 1 matrix. వీటి యొక్క difference find out చేయడం. Same with ఈ difference operator or subtraction operator అప్లై చేసినప్పుడు మైనస్ అప్లై చేసేటప్పుడు వీటి యొక్క ఆర్డర్ అనేది సేమ్ ఉండాలి. a minus b is equal to same పొజిషన్ ఎలిమెంట్ ని డివైడ్ సబ్ట్రాక్ట్ చేస్తాం. 4 minus 5 ఏమవుతుంది -1 of 1 by 1 matrix. Now we see one more example of two second order matrix. For example, 1 2 3 4 of 2 by 2 matrix, and capital B is equal to 1 4 3 2. This is also 2 by 2 matrix. With order is same, so it need మీద subtraction minus operation అని apply చేయొచ్చు, subtraction operation apply చేయొచ్చు. A minus B is equal to same position element తోటి subtract చేస్తాం అంటే 1 minus 1. Next same 2 ని 4 తోటి subtract చేస్తాం, 2 minus 4. 3 ని సేమ్ పొజిషన్ A21 పొజిషన్ అండ్ B21 పొజిషన్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే 3 minus 3. నెక్స్ట్ ఈ 4 ని ఈ 2 తోటి అంటే A22 పొజిషన్ మైనస్ B22 పొజిషన్. 4 minus ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 0. 2 minus 4 అంటే -2. 3 minus 3 అంటే 0. 4 minus 2 అంటే 2. ఇది మన 2 by 2 మ్యాట్రిక్స్. ఇలా మ్యాట్రిక్స్ సబ్ట్రాక్షన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. Multiplication. Now you see multiplication of a matrix by a scalar. Let capital A be a matrix. The matrix obtained by multiplying every element of capital A by capital K. A scalar is called the product of A by K. It is denoted by Ka or Ak. Okay, now we see example, then we can understand. For example, capital A is equal to A, B, C, D. Look a matrix, 2 by 2 matrix. ఈ మ్యాట్రిక్స్ కి K అనే ఒక స్కేలార్ తోటి మల్టిప్లై చేస్తే, స్కేలార్ అంటే ఏదైనా సరే నెంబర్ అయి ఉండొచ్చు, లేదంటే ఎలిమెంట్ అయినా అయి ఉండొచ్చు. ఆ ఎలిమెంట్ ని ఈ మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేస్తే ఎలా ఫామ్ అవుతుంది? K ఇంటూ ఏ మ్యాట్రిక్స్ ABCD. ఈ K ని లోపల ప్రతి ఒక్క ఎలిమెంట్ తోటి మల్టిప్లై చేస్తాం ఇలా. K ఇంటూ A, K ఇంటూ B, K ఇంటూ C అండ్ K ఇంటూ D. ఇలా ఈ స్కేలార్ ని మ్యాట్రిక్స్ కి మల్టిప్లై చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. క్యాపిటల్ A is equal to 1 2 4 1 4 3 3 1 2. This is 3 by 3 matrix. Now we take K scalar is equal to 2. Now we apply K into A or A into K. ఎలా చేసినా సరే మనకు వాల్యూ అనేది సేమ్ వస్తుంది. A into K into A చేద్దాం. K వాల్యూ 2, A అనేది మ్యాట్రిక్స్ మనం తీసుకున్న మ్యాట్రిక్స్ 1 2 4 1 4 3 3 1 2. సేమ్ ఈ 2 ని లోపల ప్రతి ఒక్క ఎలిమెంట్ తోటి మల్టిప్లై చేస్తాం లైక్ దిస్. 1 into 2 2 into 2 2 into 4 2 into 1 2 into 4 2 into 3 2 into 3 2 into 1 2 into 2. ఈ టర్మ్ ని సింప్లిఫై చేస్తే మనకి 1 into 2 అంటే 2 2 2s are 4 2 into 4 8 2 into 1 2 2 into 4 8 2 into 3 6 2 into 3 6 2 into 1 2 2 into 2 4. ఇప్పుడు మనకి 3 by 3 మ్యాట్రిక్స్. ఇలా ఏదైనా సరే స్కేలార్ ఇస్తే మనం మ్యాట్రిక్స్ కి మల్టిప్లై చేయాలంటే దానిలో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా ఈ స్కేలార్ తోటి మల్టిప్లై చేస్తాం. Now we see matrix multiplication. Let capital A is equal to AK of order m by n and capital B is equal to BKJ of order n by p. The matrix Cij is equal to capital C is equal to Cij of order m by p, where Cij is equal to summation K is equal to 1 to n Aik and Bkj is called as the product of matrix capital A and capital B in order, and we can write C is equal to AB. మనం ఏదైనా సరే ఒక 2 matrices ని మల్టిప్లై అంటే ఎలా మల్టిప్లై చేస్తాం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ A is equal to ABCD of 2 by 2 matrix and capital B is equal to PQRS. ఓకే, ఇది కూడా 2 by 2 matrix. ఏవైనా సరే 2 matrix ని మల్టిప్లై చేయాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క
రోస్ ఇవనేవి ఈక్వల్ గా ఉండాలి. ఈక్వల్ గా ఉంటే మనం ఆ రెండు మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ అలానే సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ అనేవి ఈక్వల్ గా ఉన్నాయి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేయొచ్చు. లైక్ ఏ ఇంటూ బి మల్టిప్లై చేద్దాం ఎలాను, ఏ ఇంటూ బి సి ఇంటూ డి అలానే పి ఇంటూ క్యూ ఆర్ ఇంటూ ఎస్. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలంటే ఈ రోని ఈ కాలం తోటి మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకి ఫస్ట్ A11 పొజిషన్ వస్తుంది. అలానే ఫస్ట్ రోని సెకండ్ కాలం తోటి మల్టిప్లై చేసి యాడ్ చేస్తే A22 పొజిషన్ వస్తుంది. అలానే సెకండ్ రోని ఫస్ట్ కాలం తోటి మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకి A21 పొజిషన్ వస్తుంది. అలానే సెకండ్ రోని సెకండ్ కాలం తోటి మల్టిప్లై చేసి యాడ్ చేస్తే మనకి A22 పొజిషన్ వస్తుంది. చూద్దాం ఎలా మల్టిప్లై చేసి ఎలా యాడ్ చేస్తాం అనేది. A ఇంటూ పి ప్లస్ బి ఇంటూ ఆర్, బి ఇంటూ ఆర్ ఇది ఫస్ట్ పొజిషన్ 1 పొజిషన్. నెక్స్ట్ ఏ ఇంటూ క్యూ ప్లస్ బి ఇంటూ ఎస్, బి ఇంటూ ఎస్ ఇది సెకండ్ 1 పొజిషన్. నెక్స్ట్ సి ఇంటూ పి ప్లస్ డి ఇంటూ ఆర్, డి ఇంటూ ఆర్ సేమ్ సి ఇంటూ క్యూ ప్లస్ డి ఇంటూ ఎస్. ఇలా ఈ 2x2 మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. నెంబర్స్ తోటే మనకి క్లారిటీ వస్తుంది. క్యాపిటల్ A is equal to 1 2 3 4. This is 2x2 matrix and capital B is equal to 1 4 3 2. This is also 2x2 matrix. AB ఫైండ్ అవుట్ చేయాలి. AB ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ఫస్ట్ మ్యాట్రిక్స్ అవుతుంది, సెకండ్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం B ఇంటూ A చేయాలంటే ఇది ఫస్ట్ మ్యాట్రిక్స్ అవుతుంది, ఇది సెకండ్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ 2 ఉన్నాయి. అలానే సెకండ్ A ఇంటూ B ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నాయి 2, అలానే సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 2. ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి. సో ఈ 2 మ్యాట్రిక్స్ ని మనం మల్టిప్లై చేయొచ్చు. చేసి చూద్దాం. 1 2 3 4 ఇంటూ 1 4 3 2 ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 ఇంటూ 1 ప్లస్ ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం మల్టిప్లైస్ యాడ్ చేయాలి. 1 ఇంటూ 1 ప్లస్ 2 ఇంటూ 3 ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 1 ఇంటూ 4 ప్లస్ 2 ఇంటూ 2. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 3 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 3, 4 ఇంటూ 3. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 3 ఇంటూ 4 ప్లస్ 4 ఇంటూ 2, 4 ఇంటూ 2. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 1 ప్లస్ 6 4 ప్లస్ 4 3 ఇంటూ 1 3 ప్లస్ 4 ఇంటూ 3 12, 3 ఇంటూ 4 12 ప్లస్ 4 ఇంటూ 2 8. ఇంకొంచెం సింప్లిఫై చేస్తే యాడ్ చేస్తే 7 8 3 ప్లస్ 12 15, 12 ప్లస్ 8 20. ఇలా ఏవైనా సరే 2 మ్యాట్రిసెస్ ని మల్టిప్లై చేస్తాము. కానీ A ఇంటూ B అనేది ఆల్వేస్ నాట్ ఈక్వల్ టు B ఇంటూ A. ఎప్పుడు కూడా A ఇంటూ B అనేది B ఇంటూ A కి ఎప్పుడు కూడా ఈక్వల్ గా ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, నౌ వి సీ B ఇంటూ A ఆల్సో. B ఇంటూ A is equal to first B matrix 1 4 3 2 and next A matrix 1 2 3 4. B matrix యొక్క ఆర్డర్ 2 into 2 అలానే A matrix యొక్క ఆర్డర్ 2 into 2. ఈ B matrix యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి 2 ఉన్నాయి. అలానే A matrix యొక్క నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 2 ఉన్నాయి. ఇవి రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి. సో ఇలా రెండు ఈక్వల్ ఉంటే మ్యాట్రిక్స్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 1 into 1 1 ప్లస్ 4 into 3 12. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం 1 into 2 2 ప్లస్ 4 into 4 16. నెక్స్ట్ 3 into 1 3 ప్లస్ 2 into 3 6. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 3 into 2 6 ప్లస్ 2 into 4 8. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 13 2 ప్లస్ 16 18, 3 ప్లస్ 6 9, 6 ప్లస్ 8 14. చూడండి, ఇది కూడా 2x2 మ్యాట్రిక్స్ వచ్చింది. A ఇంటూ B అనేది నాట్ ఈక్వల్ టు B ఇంటూ A అయింది. ఓకే, ఎప్పుడు కూడా A ఇంటూ B అనేది B ఇంటూ A కి ఈక్వల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఈ ఎగ్జాంపుల్లో మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్లో
A into B అనేది B into A కి ఈక్వల్ గా లేదు. Okay, now we see 3 by 3 matrix. How we multiply 3 by 3 matrices? For example, A is equal to 1 4 3 1 1 1 1 2 1. This is 3 by 3 matrix, and capital B is equal to 1 2 1 2 4 3 1 2 1. Okay, this is also 3 by 3 matrix. Now we multiply A into B. A into B చేయాలి అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ A అవుతుంది, సెకండ్ మ్యాట్రిక్స్ B అవుతుంది. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఈక్వల్ గా ఉండాలి. ఇలా ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి. సో రెండింటిని మల్టిప్లై చేయొచ్చు. 1 4 3 1 1 1 1 2 1 ఇంటూ 1 2 1 2 4 3 1 2 1. రెండింటిని మల్టిప్లై చేద్దాం. సేమ్ ఫస్ట్ రోని ఫస్ట్ కాలమ్ తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం. సేమ్ 1 into 1 1 plus 4 into 2 8 plus 3 into 1 3. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ మల్టిప్లై చేసి యాడ్ చేద్దాం. 1 into 2 2 plus 4 into 4 16 plus 3 into 2 6. Okay, next first row third column 1 into 1 1 plus 4 into 3 12 plus 3 into 1 3. Next second row first column 1 into 1 1 plus 1 into 2 2 plus 1 into 1 1. Next second row second column multiply చేసి యాడ్ చేద్దాం. 1 into 2 2 plus 1 into 4 4 plus 1 into 2 2. Next second row third column 1 into 1 1 plus 1 into 3 3 plus 1 into 1 1. Next third row first column 1 into 1 1 plus 2 into 2 4 plus 1 into 1 1. Next third row second column 1 into 2 2 plus 2 into 4 8 plus 1 into 2 1 into 2 2. Next third row third column 1 into 1 1 plus 2 into 3 6 plus 1 into 1 1. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే A into B is equal to 1 plus 8 9 9 plus 3 12. Next 16 plus 6 22 plus 2 24. 1 plus 12 plus 3 16. 1 plus 2 plus 1 4. 2 plus 4 6 6 plus 2 8. 1 plus 3 4 plus 1 5. 1 plus 4 5 plus 1 6. 2 plus 8 10. 10 plus 2 12. 6 plus 1 7. 7 plus 1 8. This is also 3 by 3 matrix. ఇలా మనం మ్యాట్రిక్స్ ని మల్టిప్లై చేస్తాం. ఈ రెండు ఈక్వల్ అయితే మనం ఈ రెండు మ్యాట్రిక్స్ మల్టిప్లై చేస్తే వచ్చే ఆర్డర్ అనేది ఈ టూ టర్మ్స్ అవుతాయి. ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ గా ఫార్మ్ అవుతాయి. ఓకే, now we see one more example. Capital A is equal to 1 2. This is 2 by 1 matrix, 2 rows and 1 column. And capital B is equal to 1 2 3. This is 1 row and 3 columns. A into B, దీనికి A into B ఫార్మ్ A into B మల్టిప్లై చేయాలో చూద్దాం. ఫస్ట్ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ లో నెంబర్ ఆఫ్ రోస్ రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి. సో రెండింటిని మల్టిప్లై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మ్యాట్రిక్స్ 1 2 అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ 1 2 3. రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ 1 into 1. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలమ్ 1 into 2 2. ఫస్ట్ రో థర్డ్ కాలమ్ 1 into 3. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలమ్ 2 into 1 2. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ 2 into 2 4. నెక్స్ట్ సెకండ్ రో థర్డ్ కాలమ్ 2 into 3 6. ఇది 2 by 3 మ్యాట్రిక్స్ అవుతుంది. ఈ రెండు ఈక్వల్ అయితే ఇది ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క రోస్ అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క కాలమ్స్ అనేవి మనం A into B చేస్తే వచ్చే మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ అవుతుంది. ఇలా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ చూద్దాం B into A చేస్తే మల్టిప్లై అవుతుందా లేదా. B మ్యాట్రిక్స్ 1 2 3 దీని యొక్క ఆర్డర్ 1 by 3 అండ్ A మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 1 and 2. దీని యొక్క ఆర్డర్ 2 by 1. దీని ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ 3 ఉన్నాయి. సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ అనేవి 2 ఉన్నాయి. ఈ రెండు కూడా ఈక్వల్ గా లేవు. సో వీటిని మల్టిప్లై చేయడం కుదరదు. సార్ ఎలా ఎందుకు కుదరదు అంటే చూద్దాం. 1 2 3 and 1 2.
ఫస్ట్ రోని ఫస్ట్ కాలం తోటి మల్టిప్లై చేయాలి. ఓకే, 1 into 1 1 అవుతుంది, ప్లస్ 2 into 2 4 అవుతుంది, ప్లస్ మరి 3 into దీంతో మల్టిప్లై చేయడానికి ఇక్కడ ఏమి లేదు అంటే ఇక్కడ దీన్ని 0 అని అజ్యూమ్ చేసుకోము. సో ఇలా మల్టిప్లై చేయడం కూడదు, ఇలా ఎగ్జిస్ట్ అవ్వదు. సో ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ అనేవి ఈక్వల్ గా అయితేనే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్, దిస్ ఈస్ ఏ పాజిటివ్ పవర్, ఏ క్యూబ్, ఏ పవర్ 4, వీటిని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ మ్యాట్రిక్స్ యొక్క పవర్ టర్మ్స్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ A is equal to A B C D, దిస్ ఈస్ 2/2 మ్యాట్రిక్స్. దీని యొక్క స్క్వేర్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలంటే A into A, సేమ్ ఇదే మ్యాట్రిక్స్ సేమ్ మ్యాట్రిక్స్ తోటి మల్టిప్లై చేస్తాం లైక్ దిస్, A into B, C into D, అలానే A into A B C D ఈ రెండింటిని మల్టిప్లై చేస్తాం. సేమ్ ఎలా చేస్తాం? సేమ్ లాస్ట్ 2 మ్యాట్రిక్స్ ఎలా మల్టిప్లై చేస్తాం, వీటిని సేమ్ అలానే మల్టిప్లై చేస్తాం. A into A స్క్వేర్, ప్లస్ A into B into C, B into C. ఓకే, ఫస్ట్ రో సెకండ్ కాలం A into B ప్లస్ B into D. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం C into A ప్లస్ D into C, D into C. నెక్స్ట్ C into B ప్లస్ B into B స్క్వేర్. ఇలా ఏ స్క్వేర్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ స్క్వేర్ అయినా ఏ క్యూబ్ అయినా, ఏ క్యూబ్ అయితే A into A అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఆర్ A into A స్క్వేర్. ఈ రెంట్లో ఎలా ఫైండ్ అవుట్ చేసినా సరే ఏ క్యూబ్ వాల్యూ వస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. క్యాపిటల్ A is equal to 1 2 4 1. దీనికి ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? 1 2 4 1 ఇంటూ 1 2 4 1. ఏ స్క్వేర్ అంటే A into A. ఓకే, రెండు మల్టిప్లై చేద్దాం. 1 into 1 1 ప్లస్ 2 into 4 8. నెక్స్ట్ 1 into 2 2 ప్లస్ 2 into 1 2. నెక్స్ట్ 4 into 1 4 ప్లస్ 1 into 4 4. నెక్స్ట్ 4 into 2 8 ప్లస్ 1 into 1 1. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే మనకి ఏ స్క్వేర్ వాల్యూ, ఏ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 9 4 4 ప్లస్ 4 8 8 ప్లస్ 1 9. ఇది మనకి ఇచ్చిన గివెన్ మ్యాట్రిక్స్ యొక్క స్క్వేర్. ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు A into A ఆర్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఆర్ A into A స్క్వేర్. ఈ రెంట్లో ఏ ఫైండ్ అవుట్ చేసినా సరే సరిపోతుంది. ఫస్ట్ నేను ఏ స్క్వేర్ ఇంటూ ఏ ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి. ఏ స్క్వేర్ అంటే 9 4 8 9 ఇంటూ ఏ వాల్యూ ఇది 1 2 4 1. సింప్లిఫై చేస్తే 9 to 1 9 ప్లస్ 4 into 4 16. నెక్స్ట్ 9 to 2 18 ప్లస్ 4 into 1 4. నెక్స్ట్ 8 into 1 8 ప్లస్ 9 into 4 36. నెక్స్ట్ 8 into 2 16 ప్లస్ 9 to 1 9. ఈ టర్మ్ ఇక్కడ రాస్తున్నా. ఏ క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 9 ప్లస్ 16 అంటే 25. నెక్స్ట్ 18 ప్లస్ 4 అంటే 22. 8 ప్లస్ 36 అంటే 44. 16 ప్లస్ 9 అంటే 25. సారీ, ఇలా ఈ మ్యాట్రిక్స్ ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ మనకు వాల్యూ అనేది ఇలా వస్తుంది. ఇలా పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్. ఈ పవర్ అనేది ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిక్స్ కే ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. ఓకే, ఇలా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ we know that capital I అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 1 2/2 మ్యాట్రిక్స్ ఇది, ఆర్ I3 అంటే 3/3 1 0 0 0 1 0 0 0 1. ఈ మ్యాట్రిక్స్ కి I స్క్వేర్ చేసిన I క్యూబ్ చేసినా సరే సేమ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. I స్క్వేర్ అంటే I into I కదా, I ఈ 2/2 మ్యాట్రిక్స్ చేస్తున్నాను నేను. 1 0 0 1 ఇంటూ 1 0 0 1. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. 1 into 1 1 ప్లస్ 0 into 0 0. నెక్స్ట్ 1 into 0 0 ప్లస్
0 into 1 0. Next second row first column 0 into 1 0 plus 1 into 0 0. Next second row second column 0 into 0 0 plus 1 into 1 1. This simplify చేస్తే I square is equal to 1001 వస్తుంది. ఇలా ఈ I square I cube ఫైండ్ అవుట్ చేసిన I power 4 ఫైండ్ అవుట్ చేసిన అప్ టు సో ఆన్ ఆఫ్ I power n ఫైండ్ అవుట్ చేసినా సరే మనకి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఏబి ఇంటూ సి అనే వాల్యూ అనేది ఏ ఇంటూ బి ఇంటూ సి వాల్యూకి ఈక్వల్గా ఉంటుంది. ఆర్ ఏబిసి అని చెప్పిన కూడా చెప్తాం. ఇది నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా ఒబే చేస్తుంది. ఏ ఇంటూ బి ప్లస్ సి అనేది ఏబి ప్లస్ బిసికి ఈక్వల్గా ఉంటుంది. ఆర్ బి ప్లస్ సి ఇంటూ ఏ అనేది బిఏ ప్లస్ సిఏకి ఈక్వల్ గా ఉంటుంది. దీని యొక్క డిఫరెన్స్ కూడా సేమ్ అలానే ఏ ఇంటూ బి మైనస్ సి అనేది ఏబి మైనస్ ఏసి ఫైండ్ అవుట్ చేసినా సరే ఏ ఇంటూ బి మైనస్ సి వాల్యూ వస్తుంది. ఆర్ బి మైనస్ సి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు బిఏ మైనస్ సిఏ. బి మైనస్ ఏని సి మైనస్ ఏ తోటి మల్టిప్లై చేస్తే బిఏ మైనస్ సిఏ. ఇలా ఫైండ్ అవుట్ బిఏ అండ్ సిఏ ఫైండ్ అవుట్ వాటి యొక్క డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసిన ఆర్ బిఏ మైనస్ సి చేసి ఏతో మల్టిప్లై చేసినా సరే రెండు యొక్క వాల్యూస్ అనేవి ఈక్వల్ గానే వస్తాయి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.